BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. అంకుల్ ఇద్దరు ట్విన్స్ కదా, ట్విన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మేము ట్విన్స్ నే పెళ్లి చేసుకుంటాం అని. అలా వీళ్ళిద్దరు ఏం పెట్టలేదా మీకు? అలాగేం లేదు. నేను భారత్ పెట్టమనిగా వేసాను. వీళ్ళు ఎవరు సెలెక్షన్ చేస్తే వాళ్ళని చేస్తామని. ఓకే. వీళ్ళకి వాళ్ళన్న సపోర్టు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ ఉండింది. ఆ కంప్యూటర్లో చూసుకొని ఫారిన్ లో ఉండేవాడే కావాలి, ఇండియాలో ఉండేవాడు వీళ్ళిద్దరు. చూడండి అప్పుడు చూపించాడుగా చుక్కలకు మారింది. అయ్యో ఎందుకు రాని వెళ్ళాను పరిగెత్తుకొని వచ్చాను. ఫస్ట్ ఈ అమ్మకి సింగపూర్ లా ఉండే, అతనికి పెళ్లి చేసాం. బెంగళూరులోనే పెళ్లి చేశాను. ఇతను హస్బెండ్ వచ్చి అమెరికాలో క్లివ్లాండ్ లో ఉన్నాడు. ఓకే. అతడు పైన పడి అతడే వచ్చినాడు, నేను చేసుకుంటాను. చేసుకొని పోయి పాపం అక్కడ పనిచేస్తా ఉండేవాడిని నడి ఇండియా పోతాను, నా వల్ల కాదు, అయ్యలేదు. అట్లనే ఎయిర్పోర్ట్ కి పాపం తీసుకొని ఒకే ఒక మాట చెప్పింది, ఈ అమ్మాయి మర్చిపోయింది, నేను ఇప్పుడు జ్ఞాపకం. ఏం చెప్తుంది, என்னங்க நான் காட்டுல இருந்து நாட்டுக்கு வந்துட்டேன் అట్లంటే అడవి నుంచి నేను వచ్చేసాను వాపసు పడుతుంది. అంత పిచ్చి అయిపోయింది. మీ కొడుకేమో అమెరికా అల్లుడు కావాలని. అతడు అమెరికా నుంచి రిజైన్ చేసేసి ఇక్కడ వచ్చి పని చేసుకోని అట్లా ఉంటా ఉండే. ఈ అమ్మాయి మరి నువ్వు తిరిగా కన్నడ ఇండస్ట్రీస్ కి వెళ్ళిపోయింది. ఓకే. వస్తా 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 స్టేట్ అవార్డు తీసుకొనింది బేబీ ఆర్టిస్ట్ గా. తర్వాత కన్నడ చిత్ర రసికర సంఘం అనే దాంట్లో ఫస్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అనే అవార్డు వచ్చింది. ఓకే. వీళ్ళిద్దరు డాన్స్ దీంట్లో స్కూల్ ఇది ఒక కాలేజీలో, ఆ కాలేజ్ న్యూ హారిజన్ కాలేజ్ లా ఎక్కడైనా డాన్స్ కాంపిటీషన్ నడుస్తుంది అంటే స్టేట్ లా వీళ్ళిద్దరిని పంపిస్తారు. అవార్డు డెఫినెట్ గా వచ్చేది మనకి 100%. వీళ్ళే తీసుకున్నారు ఫస్ట్ ప్రైజ్. సూపర్. బట్ పెళ్లికి ముందు ఎప్పుడు కూడా హస్బెండ్ అంటే ఆర్టిస్టులని తొందరగా చేసుకోరు. మీ హస్బెండ్ ఏమన్నా వద్దు? లేదండి, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంది మా హస్బెండ్ దగ్గర కాదు. బట్ మీరు అన్నట్టు ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకోవడం అంటే ఒక కామన్ పీపుల్ కి కొంచెం ఏంటో ఎలాగో అని వచ్చే వాళ్ళందరూ మీ ప్రాపర్టీ ఏంటి, ఎంత సంపాదించారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నాకు అలాంటి వాళ్ళని అసలు పెళ్లి చేసుకోవాలని నాకు, లేకపోతే ఇలాగే ఉండిపోతాం. కానీ అలా క్వశ్చన్స్ అడుగుతారు కదా అబ్బాయిల్ని. నేను అడగలేదు, నేను అసలు ఏమి అడగలేదు. నాకు అలాంటి ఇది ఇప్పుడు అడుగుతారేమో మా జనరేషన్ లో. నాకు మంచి అబ్బాయి, ఎడ్యుకేషన్ బాగుండాలి, ఏదో ఒక పని సేఫర్ సైడ్ ఉండాలి అని చూసాం. కానీ మాకు సైడ్ లో ఇలా కూర్చున్నారు. ఓకే. సో మీ హస్బెండ్ ఏం అడగల అసలు? అసలు ఇద్దరు హస్బెండ్స్ అండి ఆ విషయంలో ఏమీ లేదు. మాకు మంచి అమ్మాయి అండ్ ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు అదే వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని వస్తా ఉంటారు ఈ రోజును. సూపర్ సూపర్. యుఎస్ఏ లో అదే అన్నట్లు మనకి హెల్ప్ లేదన్నా కూడా ఇప్పుడు 85 ఏండ్లు అయితే ఖుషీగా ఉన్నాను, జాలీగా ఉన్నాను. ఇలాంటి పిల్లలు ఉంటే అలానే ఖుషీగా ఉంటారు. నాకేమీ తక్కువ లేదు, వీళ్ళే పెద్ద ఆస్తి. అంతే. నాకు నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఫుల్ గా సెటిల్ అయిండారు, బాగుండారు, నాకేమీ తొందర లేదు, ప్లస్ గా ఉన్నారు, హ్యాపీ అంటే హ్యాపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.